గుండు 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 గుండమ్మా. అబ్బబ్బబ్బా! ఏమైంది? వస్తున్నాను కదా! ఎందుకలా అరుస్తున్నారు? కోప్పడకు గుండు, టైం అయిపోతుంది కదా. నువ్వు ఇంకా గీయలేదు. దా నువ్వు వచ్చి కూర్చో. సరే. గియ్యి. నువ్వెంత గీసినా నీ శ్రమ వృధానే. ఆ విషయం నీకిప్పుడు తెలియదు. తర్వాత తెలుస్తుంది. గుండు, నేను చెప్పింది అలా కాదు, ఇలా గీయచ్చు కదా. సరే వేసుకోండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఏదో జోక్ చేశాను, నువ్వే గీ. ఇంకొకసారి చెప్పారనుకోండి చెప్పను వెళ్ళిపోతాను. చెప్పను, నువ్వు గీ. జోక్, నువ్వు కాని. నువ్వు కంటిన్యూ, ప్రొసీడ్ ప్రొసీడ్. ఎవరేం చేస్తున్నారో చూడటానికి కాదు, నేను ఇంట్లో పెట్టుకుంది. వెళ్ళి పని చూసుకో. వెళ్ళ. ఏం లేదు గుండు, నేనేం కామెంట్ చేయట్లేదు. ఎవరైనా కామెంట్ చేస్తే ఇలా లావుగున్న వాళ్ళలో కూడా ఇలాంటి టాలెంట్స్ ఉంటాయని చూపిస్తున్నాను, చెప్తున్నానంతే. అమ్మా చాలా బాగుందమ్మా. సూపర్ గీసావు. వద్దు వద్దు, నువ్వు కానీ నువ్వు కానీ. బాగుంది. వావ్, సూపర్.
భగవంతుడా, మా ఆయన ఫ్యాషన్ ప్రపంచంలో ఒక వెలుగు వెలిగారు. కానీ గత 2 సంవత్సరాలుగా ఆయన తరపు నుంచి ఒక్క కాంపిటీషన్లో కూడా మోడల్ ఎవరు సెలెక్ట్ అవ్వలేదు. దానికి ఒక విధంగా నేను కూడా కారణమే. ఈ పాటల విషయంలో పడి నేను ఆయనకి సపోర్ట్ చేయకుండా ఉన్నాను. మళ్ళీ ఇప్పుడు అవకాశం వచ్చింది. ఇవాళ సబ్మిట్ చేయబోయే డిజైన్స్ సెలెక్ట్ అవ్వాలి. మళ్ళీ మా ఆయనకి పూర్వ వైభవం వచ్చేలాగా ఆశీర్వదించు స్వామి. పల్లవి పెడుతుంది. ఓహో, అమ్మ కూతుర్లిద్దరూ తెగ పొగిడేసుకుంటున్నారు. ఎవరు అమ్మ కూతుళ్ళు? అత్తయ్య, అది కాదు. ఆ, మిమ్మల్ని అడుగుతున్నాను, ఎవరు అమ్మ కూతుళ్ళు? అది కాఫీ పెద్దమ్మ కంటే పల్లవి బాగా పెట్టిందని ఇద్దరు మెచ్చుకుంటూ ఉంటే మెచ్చుకుంటే వాళ్ళిద్దరూ తల్లి కూతుళ్ళు అవుతారా? అంటే పల్లవి తనని అమ్మ అని పిలుస్తుంది కదా. ఈవిడి గారేమో ఆవిడ గారిని కూతుర్లాగా నెత్తికెక్కించుకుంటుంది కదా. అందుకే అన్నం అత్తయ్య. అంతేనా? మొన్న డాన్స్ కాంపిటీషన్లో కూడా కంటెస్టెంట్తో పాటు పేరెంట్స్ ఎవరైనా డాన్స్ చేయాలి అంటే అమ్మ స్థానంలో నిలబడి పెద్దమ్మే కదా డాన్స్ చేసింది. అందుకే అన్నాము. అవును, అది నా పేగు తెంచుకొని పుట్టకపోయినా నేను దానికి అమ్మని, అది నా కూతురే. మీ ఇద్దరికి వచ్చే నష్టం ఏంటి? అబ్బే, మాకేం నష్టం? గుండమ్మా, ఇవన్నీ ఎందుకు కానీ టైం అవుతుంది, మనం వెళ్ళాలి కదా. ఎక్కడికి రా? ఫ్యాషన్ షో కాంపిటీషన్స్ ఉన్నాయి నాన్న. దానికి సంబంధించి గుండమ్మ రాత్రంతా కూర్చొని డిజైన్స్ గీసింది. అవి తీసుకెళ్ళి సబ్మిట్ చేయాలి. గుండమ్మ, నువ్వు వెళ్ళి తీసుకొనిరా. అలాగే తీసుకొస్తాను. ఇదేంటి గుండమ్మా, డిజైన్స్ గీసిన పేపర్స్ తీసుకురమ్మంటే ఎంటీ పేపర్స్ తీసుకొచ్చావు? ఎంటీ చార్ట్స్ ఏంటండి? ఇలా ఇవ్వండి. డిజైన్స్ గీస్తే ఎంటీ చార్ట్స్ ఎలా అయిపోతాయి? గీసిన డిజైన్స్ ఏమైనా మాయమైపోతాయా? పక్కనేమైనా పెట్టావేమో ఒకసారి చూడు పెద్దమ్మా. అసలు నువ్వు డిజైన్స్ గీసావా? అదేంటండి, రాత్రి అమ్మ డిజైన్స్ గీస్తుంటే మీ ఇద్దరు అటువైపు చాటుగా నించుని ఉన్నారు కదా.
ఏయ్, ఏం పిచ్చి పిచ్చిగా ఉందా నీకు? చాటుగా నిలబడి ఉండడం ఏంటి? ఏ ఇంట్లో అక్కడే నించోవాలి, ఇంకో దగ్గర నించోకూడదు, అలాంటిది ఏమైనా ఉందా? మీ గొడవలు ఆపండి. ఇవాళ అర్జెంటుగా వాడు సబ్మిట్ చేయాలంటున్నాడు. ఇక్కడ చూస్తేనేమో ఎంటీగా ఉన్నాయి. ఉండమ్మా, ఒకసారి వెళ్ళి ఎత్తుకురాపో. అలాగే. చూశానండి, అక్కడేవి లేవు, గీసినవి ఇవే. మీరు తెచ్చిన పెన్సిల్స్, కలర్స్, వీటి పక్కనే ఈ చార్ట్స్ పెట్టాను. కానీ ఇవి ఎంటీ ఎలా అయిపోయాయో నాకు అర్థం కావడం లేదు. అమ్మా, ఒకసారి ఇటు ఇవ్వండి. అమ్మా, ఇవి స్కెచ్ పెన్స్ లా లేవే, మ్యాజిక్ పెన్స్ లా ఉన్నాయి. మ్యాజిక్ పెన్సా అంటే ఏంటమ్మా? ఏం లేదు తాతయ్య గారు, ఈ మ్యాజిక్ పెన్స్ తో మనం ఏమైనా గీసామంటే గీసిన కాసేపే కనిపిస్తాయి, తర్వాత మాయమైపోతాయి. లేదమ్మా, నేను మామూలు పెన్సిల్స్ తెచ్చాను. అవి మ్యాజిక్ పెన్సిల్స్ ఎలా అయ్యాయో నాకు అర్థం కావట్లేదు. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. అరే, డిజైన్స్ చాలా బాగున్నాయి. మ్యాజిక్ పెన్నులతో చేస్తే అది మాయమైపోవచ్చు, కానీ వేడి తగిలితే కనుక అది మళ్ళీ వచ్చేస్తుంది అత్తయ్య. ఓకే. అసలు ఈ మ్యాజిక్ పెన్స్ ఎక్కడి నుంచి వచ్చాయమ్మా? ఆది ఏమో మామూలు పెన్స్ తెచ్చానంటున్నాడు. ఇక్కడ చూస్తే మ్యాజిక్ పెన్నులున్నాయి. ఎవరు తెచ్చిపెట్టినట్టు? వాడు తెచ్చిన పెన్సు ఎవరు మార్చినట్టు, ఎప్పుడు మార్చినట్టు? ఎలా వస్తే ఏముందిలే మామయ్య, మా ప్రయత్నం అయితే ఆగలేదు కదా. ఏమండి, ముందు మీరు వెళ్ళి రెడీ అయ్యిరండి, బయలుదేరాలిగా మనం. సరే.
గుండమ్మ త్వరగా చెయ్యి. ఏంటి మమ్మీ ఇలా జరిగింది? మనం మ్యాజిక్ పెన్స్ ని వాడి మ్యాజిక్ చేస్తే ఆ గుండమ్మ వాటిని వేడి చేసి ఆ డిజైన్స్ తెప్పించి తను కూడా మ్యాజిక్ చేసింది. అదే బేబీ, ఎంత తెలివిగా ఆలోచించి దాన్ని దెబ్బ కొట్టాలనుకున్నా కొట్టలేకపోతున్నాను. వీళ్ళనుకున్న టైంకి ఆ డిజైన్ సబ్మిట్ చేయకపోతే వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారని ఎంత ఆశపడ్డాం. కానీ ఎందుకు చేశారు ఈ పని? మేమేం చేసాం? అసలు ఏం మాట్లాడుతున్నావు? పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యొద్దు వైష్ణవి. ఆయన తెచ్చిన స్కెచ్ పెన్నుల ప్లేస్లో మ్యాజిక్ పెన్స్ పెట్టింది మీరే కదా? మ్యాజిక్ పెన్స్ మేం పెట్టడం ఏంటి? అసలు మ్యాజిక్ పెన్స్ ఎలా ఉంటాయో మాకు తెలియదు గుండమ్మ. నోరు ముయ్యమే. మరీ అంత అమాయకురాల్లాగా నటించకు. ఆయన స్కెచ్ పెన్సిల్స్ తెచ్చినప్పుడు ఒక ప్లేస్లో పెట్టాడు. నేను తిరిగి చూసేసరికి అవి ఇంకో ప్లేస్లో ఉన్నాయి. అప్పుడే నాకు అనుమానం వచ్చింది, కానీ పెద్దగా పట్టించుకోలేదు. ఇందాక మాట్లాడుతున్నప్పుడు పల్లవి కూడా చెప్పింది, నేను స్కెచ్లు వేస్తున్నప్పుడు మీరు చాటుగా నిలబడ్డారు అని. అప్పుడే నాకు కన్ఫర్మ్ అయిందే ఈ పని మీరే చేసుంటారని. అంటే ఆ పల్లవి ఏం చెప్తే అది నమ్మేస్తావా? రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాక కూడా ఇలా వాదించడానికి నీకు సిగ్గనిపించట్లేదా? ఇదంటే చిన్నపిల్ల, దీనికి బుద్ధి లేదు. గాడిదలా ఉన్నావు, నీ బుద్ధి ఏమైంది? మా మమ్మీని గాడిదంటవా? నా మీదే నార్మాయ్, నోరెత్తావంటే రెండో చెప్ప కూడా పగిలిపోతుంది. ఏ ఆధారం లేకుండా మా మీద నిందలు వేయటం ఇదేం బాలేదు. ఆధారం లేదా? ఓ, నిందలేస్తున్నానా? నిందలో నిజాలో అందరి ముందు నిరూపిస్తాను. పద రా. ఎందుకు భయపడుతున్నావు? రా. నీకేం తెలియదు కదా, మీరేం చేయలేదు కదా. అసలు మీకేం పోయే కాలం? నీకు నీ బిడ్డకేం తక్కువ చేశామని? మిమ్మల్ని నేనేమి ఇబ్బంది పెట్టానని నా మీద ఎంత కక్ష పెట్టుకున్నారు? సరే, నా మీద కక్ష అంటే దానికి ఏం కారణాలున్నాయో నాకు తెలీదు. అదేదో నా మీద చూపించండి. అసలు ఆ డిజైన్ సబ్మిట్ చేయకపోతే ఆయనకొచ్చిన అవకాశం చేజారిపోతుంది. దానివల్ల లాస్ అయ్యేది నా భర్త, దానివల్ల లాస్ అయ్యేది నేను, నా కుటుంబం. ఇది ఫ్యాషన్ షోలో పార్టిసిపేట్ చేసి ఆయన తరపున ఉన్న మోడల్ సెలెక్ట్ అయితే ఆయనకి ఎంత మంచి పేరు వస్తుంది. అది మనకి గౌరవం కాదా? మన కుటుంబానికి గౌరవం కాదా? చిన్న చిన్న మనస్పర్ధల కోసం కక్షలు పెట్టుకొని కుటుంబ గౌరవాన్ని నాశనం చేస్తారా? కొంచెమైనా బుద్ధుండక్కర్లేదా? ఎన్నిసార్లు చెప్పినా తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నారు వైష్ణవి. నేను భరిస్తూనే ఉన్నాను. అంటే పడుతుంది, చేస్తుంటే భరిస్తుంది కదా అని నువ్వు ఇలాగే చేసుకుంటూ పోతే ఎప్పుడో ఒకప్పుడు నాకు తిక్క రేగుతుంది.
ఆ తర్వాత ఏమవుతుందో తెలుసుగా? ఆ మరుక్షణమే రోడ్డు మీద ఉంటారు. ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు. జాగ్రత్త.